ట్రాన్సియంట్. ఓకే, ప్రొనౌన్సియేషన్ కరెక్టే కదా? ట్రాన్సియంట్. ఓకే, ఎస్లా ఎస్ ఉండదు అక్కడ, ట్రాన్సియంట్ అనొద్దు, ట్రాన్సియంట్ కీవర్డ్. ఓకే, ట్రాన్సియంట్ కీవర్డ్ మీరు ఎలా పలికినా ఓకే, స్పెల్లింగ్ మాత్రం కరెక్ట్ చేయండి. ఓకే, కీవర్డ్స్ రాసేటప్పుడు ప్రొనౌన్సియేషన్ ఇక్కడ టెస్ట్ చేయట్లేదు ఎవరు. ఓకే, బట్ కీవర్డ్ స్పెల్లింగ్ షుడ్ బి సేమ్. ఓకే, ఈ కీవర్డ్ ఏం చేస్తుందంటే ఎస్టర్డే మేము డిస్కస్ చేసాం ఒక క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నిటిని సీరియలైజేషన్ ఎలా చేయాలని. బట్ లెట్స్ ఏ నా అక్కడ యూజర్ డిఫైన్ క్రెడెన్షియల్ అనే క్లాస్ ఉంది, యూజర్ క్రెడెన్షియల్స్ అనే క్లాస్ ఉంది. ఓకే, అందులో ఏముంటాయి? యూజర్ క్రెడెన్షియల్లో యూజర్ డీటెయిల్స్, యూజర్కి సంబంధించిన ఆల్ ద క్రెడెన్షియల్స్ ఉంటాయి. నేను స్టార్ట్ చేసిన రికార్డ్ ఐ స్టార్టెడ్. సో ఏంటంటే యూజర్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అన్నీ ఉన్నాయి, బట్ పాస్వర్డ్ కూడా ఉంటుంది. లైక్ బ్యాంక్, మనం ఇప్పుడు బ్యాంక్లో ఒక కస్టమర్ని యాడ్ చేస్తున్నాం, బ్యాంక్ కస్టమర్ అనే అకౌంట్ ఉంది, వాటి డీటెయిల్స్ యాడ్ చేస్తున్నాం, అందులో పాస్వర్డ్ కూడా ఉంటుంది. పాస్వర్డ్ని కూడా సేవ్ చేస్తామా? యాజ్ పర్ ద ఆర్బీఐ గైడ్లైన్స్ క్రెడిట్ కార్డ్ నెంబర్స్ కానీ, అకౌంట్ నెంబర్స్ కానీ, యూజర్ ఫోన్ నెంబర్స్ కానీ ఏది సేవ్ చేయకూడదు. ఈవెన్ దో ఇన్ డేటాబేస్ ఆల్సో సేవ్ చేయకూడదు. ఓన్లీ ఆర్బీఐ దగ్గరే ఉంటాయి పాస్వర్డ్స్ కానీ ఏమైనా కానీ, ఏ బ్యాంక్ కానీ. అంటే బ్యాంక్ అది అంటే నువ్వు సేవ్ చేసినప్పుడు, ఇప్పుడు అమెజాన్లో మీరు క్రెడిట్ కార్డ్ యాడ్ చేస్తున్నారు, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అమెజాన్ సేవ్ చేయకూడదు. ఇన్ కేసు సేవ్ చేసినా లాస్ట్ 4 డిజిట్స్ మాత్రమే చూపించాలి, మిగతా అన్నీ మార్క్ చేయాలి, ఎక్స్ మార్క్స్తో కనిపిస్తాయి. ఈ డీటెయిల్స్ అన్నీ ఎక్కడ సేవ్ అవుతాయి? ఇట్స్ నాట్ గోయింగ్ టు సేవ్ ఇన్ ద అమెజాన్ డేటాబేస్, ఇట్స్ గోయింగ్ టు సేవ్ ఇన్ ద పేమెంట్ గేట్వే. పేమెంట్ గేట్వే ఉంటుంది కదా ఆర్బీఐకి రిలేటెడ్ అనుకో, అక్కడ గేట్వేలో సేవ్ చేస్తారు. లేదు నేను సేవ్ చేసుకుంటానంటే కస్టమర్ కెన్ ఫైల్ ద కేస్. ఓకే, సో ఇలాంటి కొన్ని కీవర్డ్స్ని వీ షుడ్ నాట్, కొన్ని ప్రాపర్టీస్ని వీ షుడ్ నాట్, అంటే మనం డేటాబేస్లోనే సేవ్ చేయొద్దంటే, సీరియలైజేషన్ అంటే కెన్ బి సేవ్డ్ ఇన్ ద డేటాబేస్, ఫైల్లో కూడా సేవ్ చేయొచ్చు కదా. సో అలాంటప్పుడు ఈ ఛాన్స్ లేదు, ఇలాంటి వాటిని అవాయిడ్ చేయాలి. ఓకే, కొన్ని ప్రాపర్టీస్ని ఐ డోంట్ వాంట్ టు సీరియలైజ్ ఇట్, వాటి ప్రాపర్టీస్ వాల్యూస్ సేవ్ చేయొద్దు. ఎంటైర్ ఆబ్జెక్ట్ వాల్యూ స్టేట్ని సేవ్ చేయాలి, కానీ 2 ప్రాపర్టీస్ని మిస్ చేయాలి. ఓకే, దానికోసం ఏం చేస్తారంటే ఈ ట్రాన్సెంట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తారు. ఏ ప్రాపర్టీకి అయితే ముందు ఈ ట్రాన్సెంట్ అనే కీవర్డ్ అప్లై చేస్తారో, జస్ట్ లైక్ ఏ స్టాటిక్, పబ్లిక్ అని ఉన్నాయి కదా, ఇలాంటిది ఒక కీవర్డ్. ఈ కీవర్డ్ అప్లై చేస్తే ఏమవుతుందంటే ఆ ప్రాపర్టీ డజంట్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ద సీరియలైజేషన్. సీరియలైజేషన్ ప్రాపర్టీస్ దానికి ఏమవుతుంది మరి, సీరియలైజేషన్లో పార్టిసిపేట్ చేయకపోతే దానికి ఏ వాల్యూ సేవ్ అవుతుంది? ఓకే, డిఫాల్ట్ వాల్యూ సేవ్ అవుతుంది. అంటే దట్ ప్రాపర్టీ చేసినా దానికి డిఫాల్ట్ ఏదైతే వాల్యూ ఉంటుందో, స్ట్రింగ్ తీసుకుంటే స్ట్రింగ్కి డిఫాల్ట్ వాల్యూ ఏంటి? వాట్ ఇస్ ఇట్? ఆల్ వ్రాపర్ క్లాసెస్కి డిఫాల్ట్ వాల్యూ నల్. అదే ప్రిమిటివ్ అనుకో, బేస్డ్ ఆన్ ద డేటా టైప్ వీ హ్యావ్ డిఫాల్ట్ వాల్యూస్. అలాంటి వాల్యూస్ సేవ్ చేసుకుంటుంది, కానీ యాక్చువల్ వాల్యూని సేవ్ చేసే ఛాన్స్ లేదు. ఓకే, సో దానికోసం ఈ ట్రాన్సెంట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తారు. ఓకే, సో డిస్కస్ చేస్తే ఏంటంటే లెట్స్ కన్సిడర్ ఏ క్లాస్ వేర్ యూ ఆర్ సీరియలైజింగ్ అన్ ఆబ్జెక్ట్ అండ్ వాంట్ దట్ ఏ సర్టన్ ఫీల్డ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ డజంట్ గెట్ సీరియలైజ్డ్. ఓకే, ఒక క్లాస్ ఉంది, అందులో ఒక సర్టన్ ఫీల్డ్ని డజంట్ గెట్ సీరియలైజ్డ్ అంటే ఏం చేయాలి? దానికోసం ఏం చేస్తారు? ఐ డోంట్ వాంట్ టు సీరియలైజ్ ఏ సెన్సిటివ్ ఆర్ సీక్రెట్ డేటా లైక్ మై పాస్వర్డ్స్, సంథింగ్ పిన్ నెంబర్స్ అండ్ ఆల్. సో ఫర్ దట్ కేస్ ఏం చేస్తారు? టు అచీవ్ దిస్ వీ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ట్రాన్సెంట్ కీవర్డ్. సో దట్ జావా ట్రాన్సెంట్ కీవర్డ్స్ హెల్ప్స్ టు ప్రివెంట్ ద పర్టికులర్ ఫీల్డ్ ఫ్రమ్ ద సీరియలైజేషన్ బీయింగ్ సీరియలైజ్డ్. ఓకే, డెఫినేషన్ ఇస్ క్లియర్ కదా? అంటే ఒక ట్రాన్సెంట్ అనే కీవర్డ్ను యాడ్ చేస్తే ఒక ప్రాపర్టీ ముందు అది సీరియలైజేషన్లో పార్టిసిపేట్ చేయనియరు. ఎవరు చేయనియరు? హూ విల్ ద రెస్పాన్సిబుల్ ఫర్ దాట్? నో, ట్రాన్సెంట్ కీవర్డ్ టు ఐడెంటిఫై దేన్నైతే మనం సీరియలైజేషన్ చేయకూడదు అని చెప్పడానికి ట్రాన్సెంట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ట్రాన్సెంట్ అనే కీవర్డ్ పెట్టగానే ఎవరు దాన్ని సీరియలైజ్ చేయకుండా ప్రివెంట్ చేస్తారు? కంపైలర్ అండ్ జేవిఎం. కంపైలర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ జేవిఎం, రైట్? సో ట్రాన్సెంట్ అంటే కీవర్డ్ ఉన్న అది ఏం చేస్తుంది? బైట్ కోడ్ కన్వర్ట్ చేసేటప్పుడు ఈ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో వాటిని స్కిప్ చేసేస్తుంది. క్లియరా? లెట్స్ ఎస్టర్డే ఎగ్జాంపుల్ చూద్దాము. ఎస్టర్డే ఎగ్జాంపుల్లో మనం సీరియలైజేషన్ ఏమో చూసాం, రైట్? ఇందులో ఒక ఎంప్లాయీ క్లాస్ తీసుకున్నాను, ఇందులో 2 ప్రాపర్టీస్ ఉన్నాయి, రైట్? నేను ఐఎమ్ టేకింగ్ 1 more ప్రాపర్టీ. ఓకే, ప్రాపర్టీ నేమ్ స్ట్రింగ్ అడ్రస్. ఓకే, ఈ అడ్రస్ని కూడా నేను ఇక్కడ కన్స్ట్రక్టర్లో యాడ్ చేయాలి. స్ట్రింగ్ అడ్రస్. ఓకే, this that address
is equal to address. ఓకే, దీనికి సెటర్ గెటర్స్ యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తారు? పబ్లిక్ ఎలా యాడ్ చేయాలి? సెటర్ గెటర్స్ ఇది యాండ్స్ అని ఉండాలి. గెట్ అడ్రస్ పారామీటర్ తీసుకుంటుందా? గెట్ రిటర్న్ గెట్ అడ్రస్ అన్న రిటర్న్ చేస్తున్న అడ్రస్ పెట్టినా పెట్టకపోయినా కన్సిడర్ దిస్ చేస్తారు. ఇదే ఇక్కడ చూడు, క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది? ఐడికి వెళ్తుంది. టాప్లో వెళ్తుందా? ఎక్కడికి వెళ్తుంది? అడ్రస్కి వెళ్తుంది. ఇక్కడ పుట్ ఇట్ నాట్, బట్ ఈజ్ కన్సిడర్ కరెంట్ ఆబ్జెక్ట్ ఓన్లీ. ఓకే, సేమ్ ఉండాలంటే యూ కెన్ యాడ్ ఇట్. డిఫరెన్స్ ఏం రాదు. ఓకే, పబ్లిక్ void set address string address సెటర్ గెటర్స్ రాయాలంటే ఇలా రాసేయాలి. మినిమం ఇది తెలియకపోతే ఓకే. అడ్రస్ క్లియరా? ఇప్పుడు ఏం చేశాను, ఇది కీవర్డ్ ఉంది, ఇది 3 ప్రాపర్టీస్ ఉంది. ఈ 3 ప్రాపర్టీస్లో నేను ఏం చేయాలి? ఐ డోంట్ వాంట్ టు పార్టిసిపేట్ అడ్రస్ ఇన్ ద సీరియలైజేషన్. దానికి నేను ఏం చేయాలి? ఇక్కడ ట్రాన్సెంట్ అనే కీవర్డ్ ఎక్కడ డేటా టైప్ ముందు అప్లై చేయాలి. ఓకే, డేటా టైప్ ముందు. ఓకే, ట్రాన్సెంట్, దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను? ఇక్కడ సీరియలైజేషన్ చేద్దాం. ఫస్ట్ ఏదైనా ఎర్రర్ వస్తుందో చూద్దాం. ఓకే, గో టు ద సీరియలైజేషన్ డెమో. ఇక్కడ ఏంటి, ఇంకో ప్రాపర్టీస్ని పాస్ చేయాలి, అంతే కదా. It's a string, right? హైదరాబాద్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని సీరియలైజేషన్ చేస్తాను. దట్ సీరియలైజేషన్స్ కంప్లీట్ అయింది. ఓకే, కంప్లీట్ అయిన ఫైల్ ఎక్కడ క్రియేట్ అవుతుంది? ఇక్కడ రీప్లేస్ అవుతుంది. మాడిఫై అయింది సంథింగ్ కదా. సో ఇట్స్ మాడిఫైడ్. సో సంథింగ్ ఈజ్ మాడిఫైడ్. ఐ డోంట్ నో వాట్ ఈజ్ మాడిఫైడ్. ఓకే, నేను ఏం చేస్తున్నా? డీసీరియలైజేషన్ చేస్తున్నా. డీసీరియలైజేషన్ ఏంటి? ఇక్కడ ఆల్రెడీ ఆబ్జెక్ట్ వచ్చింది, ఇక్కడ కోడ్ ఏం లేదు. ఇప్పుడు నేనేంటి? ఐ వాంట్ టు గెట్ ద అడ్రస్. ఓకే, రన్ దిస్. ఓకే, నల్ వచ్చింది. ఎందుకు నల్ వచ్చింది? స్ట్రింగ్ డిఫాల్ట్ ఏంటి? అడ్రస్ అనేది డేటా టైప్ ఏంటది? స్ట్రింగ్గా తీసుకున్నాను అడ్రస్ కదా. సో దాని డిఫాల్ట్ డేటా వాల్యూ ఏంటి? నల్. బట్ నేను అక్కడ ఈవెన్ దో ఐ సెట్ ద అడ్రస్ వాల్యూ, ఇక్కడ ఏమొస్తుంది? నల్ అని వస్తుంది. ఓకే, అదే మీరు ఏదైనా ప్రిమిటివ్ డేటా టైప్ తీసుకున్నారనుకో దాని డిఫాల్ట్ వాల్యూ వచ్చేస్తుంది. డిఫాల్ట్ వాల్యూ ఏది ఉంటుంది? ఇంటూ అయితే 0, లాంగ్ అయితే 0. అది ఆల్రెడీ నేను చెప్పేశాను, దాన్ని ఇప్పుడు నేను డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, డిఫాల్ట్ వాల్యూస్ ఏంటో ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఓకే, వాట్ ఆర్ ద డేటా టైప్ డిఫాల్ట్ వాల్యూస్? ప్రిమిటివ్ డేటా టైప్. ర్యాపర్ క్లాసెస్ తీసుకున్నారనుకో ఆల్రెడీ కామన్ క్లాస్ కాబట్టి నల్ కానీ ప్రిమిటివ్ డేటా టైప్ తీసుకున్నప్పుడే డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. ఓకే, క్లియరా? ఈవెన్ తో బులియన్ కూడా వ్యాపర్ క్లాస్ తీసుకుంటే నల్లే. ఫైన్, అర్థమైంది. ట్రాన్సెంట్ కీవర్డ్ ఏం చేస్తుందో? ఏం చేస్తుంది ట్రాన్సెంట్ కీవర్డ్? ఏదైనా ఒక ప్రాపర్టీని మనం సీరియలైజేషన్లో ఇన్వాల్వ్ చేయొద్దు అనుకుంటే వీ హ్యావ్ టు యూజ్ ఎ ట్రాన్సెంట్ కీవర్డ్. ఓకే, అది డేటా టైప్ ముందు కీవర్డ్ని అప్లై చేయాలి. క్లియరా? దాని వాల్యూ కన్సిడర్ చేయదు, దాని స్టేట్ని సేవ్ చేయదు, ఆ ప్రాపర్టీ స్టేట్ని సేవ్ చేయదు. ఇక్కడ మనం వాట్ వీఆర్ ట్రైయింగ్ టు డూ? వీఆర్ ట్రైయింగ్ టు సేవ్ ద ఆబ్జెక్ట్ స్టేట్. ఆబ్జెక్ట్ స్టేట్ అంటే పర్టికులర్ స్టేట్లో ఉన్న వాల్యూస్ని సేవ్ చేయడాన్ని ఆబ్జెక్ట్ స్టేట్ అంటారు. ఓకే, నేను ఫస్ట్ ఒక ఎంప్లాయీ ఆబ్జెక్ట్ తీసుకున్నాను, దానికి నేమ్ సెట్ చేశాను, ఐడి సెట్ చేశాను, అడ్రస్ సెట్ చేశాను. ఓకే, అది దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, స్టేట్ చేసినప్పుడు దాన్ని సేవ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఆ ప్రాపర్టీస్ వాల్యూస్ ఏమైతే అక్కడ సెట్ చేసామో అవన్నీ సేవ్ అవుతాయి. కానీ అదే టైంలో ఐ డోంట్ వాంట్ టు సెట్ సమ్ ప్రాపర్టీ వాల్యూ అంటే సేవ్ చేయకూడదు అనుకుంటే అదేంటి? క్రెడెన్షియల్, అదంటే క్రూషియల్ ఇన్ఫర్మేషన్, దాన్ని సేవ్ చేయకూడదు. ఓకే, మన ఏ సాఫ్ట్వేర్ ఈవెన్ దో మన సాఫ్ట్వేర్ రాసేసిన గవర్నమెంట్ రూల్స్ కన్సిడర్ చేయాలి కదా.
ఆర్బీఐ గైడ్లైన్స్ కానీ ఏదైనా బ్యాంకింగ్ అప్లికేషన్ అనుకో ఆర్బీఐ, ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ అప్లికేషన్ అనుకో అది, లేదన్నా మీరు ఏంటి బోర్డ్ ఆఫ్ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నారు, ఓకే గవర్నమెంట్ రూల్ పాటించాలా లేదా? లేదు నా అప్లికేషన్ నేను ఇష్టం ఉన్నట్టు రాస్తుంటే కన్సిడర్ చేస్తారా? చేయరు కదా, కేసు వేస్తారు. ఓకే, కేర్ఫుల్ అది. అంటే మనం ఏ అప్లికేషన్ చేసినా సర్టన్ రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ అప్లై చేయాలంటే ఇలాంటి మెకానిజమ్స్ అన్నీ మనకు తెలిసి ఉండాలి. ఓకే, ఇప్పుడు క్లియరా? సీరియలైజేషన్ అంటే ఏంటి, డీసీరియలైజేషన్ అంటే ఏంటి?